పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు బిగ్ షాక్. ఉద్యమాన్ని వీడారు కీలక నేత మల్లేష్. బస్తర్ డివిజన్ లో కమిటీ మెంబర్ గా మల్లేష్ ఉన్నారు. కాంకేర్ బిఎస్ఎఫ్ లో ఎస్పీ నిఖిల్ రకేచా ఎదుట లొంగిపోయారు. మల్లేష్ పై 8 లక్షల మనీ రివార్డు ఉంది. బస్తర్ కమిటీలో అత్యంత కీలకంగా మల్లేష్ వ్యవహరించాడు. తన కదలికలు అనేవి కూడా ఉన్నాయి. ఇలాంటి కీలక నేత మల్లేష్ లొంగిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మల్లేష్ లొంగుబాటు గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీలో ఈ మధ్య కాలంలో లొంగుబాట్లు పెద్ద ఎత్తున ఏదైతే ఆపరేషన్ కగార్ 2 పేరుతో పెద్ద ఎత్తున కూబింగ్ నడుస్తా ఉంది. ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి మొత్తం కర్రెగుట్టలకు సంబంధించినటువంటి దగ్గర దాదాపు 5,000 మందితో కూడా ఈ ఆపరేషన్ కగార్ 2 బ్లాక్ ఫారెస్ట్ 2 నిర్వహిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే దాదాపు దశాబ్దాల పాటు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి సుక్మా జిల్లా కావచ్చు, నారాయణపూర్ జిల్లా కావచ్చు, కాంకేర్ జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున కీలకంగా ఉన్నటువంటి నేత డివిజన్ కి సంబంధించినటువంటి క్యాడర్ మెంబర్ మల్లేష్ దాదాపు 15 సంవత్సరాలుగా ఆ ఏరియా ఈ 3 జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున మావోయిస్టు భావజాలాలు, మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతగా మల్లేష్ ఉన్నాడు. ఆయన ఏదైతే నిన్న రాత్రి వేళలో ఆయన పోలీసుల బిఎస్ఎఫ్ ఎదుట లొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఆయనతో పాటు ఇంకొక 2 మహిళలు కూడా మహిళా మావోయిస్టులు కూడా ఆయనతో పాటు లొంగిపోయారు. ముఖ్యంగా ఆయన పైన దాదాపు 8 లక్షల రివార్డ్ అయితే ఉంది. సో ఈ మల్లేష్ లొంగుబాటు ఒకంత ప్రస్తుతం ఏదైతే ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి బస్తర్ జిల్లాలో, ఇటు మా నారాయణఖేడ్ జిల్లాలో, కాంకేర్ జిల్లాలో, ఈ 3 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ మావోయిస్ట్ భావజాలం అనేది పెద్ద ఎత్తున చాలా పెద్దగా ఉంటది. సో ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బస్తర్ ఉందో, ఈ సుక్మా కావచ్చు, బస్తర్ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, ఎక్కువగా మావోయిస్టులు ఉండే ఏరియా. సో ఆ ఏరియాలో ఈయన కీలకంగా ఉన్నారు. సో ఆ ఏరియా మొత్తానికి మల్లేషే బాధ్యతలు వహిస్తా ఉన్నారు. సో ఆయన లొంగిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఇటు కొంత పోలీసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కీలక నేతగా ఉన్నారు. ఒక 15 సంవత్సరాల నుంచి పోలీసులను ముప్పు తుప్పలు పెడుతున్నటువంటి మల్లేష్ లొంగిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో దాంతో పాటుగా మల్లేష్ కు సంబంధించినటువంటి లొంగుబాటు కూడా కొంత ప్రతిష్టాత్మకంగా చేకూరింది. సరేనా, ఎందుకంటే ఏదైతే ఆయన లొంగిపోవడానికి ముందు గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. గ్రామస్తులు కొంతమంది ఏదైతే ఈ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది గ్రామస్తులు పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయనకు మొత్తం కూడా అంటే పోలీసుల ఎదుటికి తీసుకెళ్లేటప్పుడు ఎలాంటి ప్రాణహాని జరగకుండా ముఖ్యంగా గ్రామస్తులందరూ కూడా ఆయనను చుట్టుముట్టి దగ్గరుండి పోలీసులకు అప్పచెప్పారు. సో ఆయన ప్రాణాలకు హాని కలగకుండా ఇదంతా కూడా ఈ గ్రామస్తుల గ్రామస్తుల తరుణంలో ఇదంతా కూడా లొంగిపోవడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈయన లొంగిపోవడం, అలాగే ఇంకొక 2 మహిళలు కూడా లొంగిపోవడం, ఈ ఆపరేషన్ కగార్ 2 సక్సెస్ అవ్వడం. సో ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ఏరియాలో ప్రస్తుతం మోదీ ఏదైతే అమిత్ షా ఏదైతే పర్యటన ఉందో, ఆ పర్యటన తర్వాత ఛత్తీస్గఢ్ లో దాదాపు ఇంకా 30 రోజుల సమయం ఉంది. ఛత్తీస్గఢ్ తో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇంకా 30 రోజుల సమయంలో మొత్తం మార్చి 31 కల్లా ఈ మావోయిస్ట్ భావజాలం, మావోయిస్ట్ నక్సలిజం అనేది ఉండకూడదు అంటూ కూడా ప్రభుత్వం సిద్ధాంతం తీసుకుంది. కాబట్టి ఆ సిద్ధాంతానికి లోబడి మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ప్రస్తుతం అందరూ కీలక నేతలు లొంగిపోతున్న తరుణం. ఏదైతే తెలంగాణ జిల్లాలో మొత్తం కూడా లొంగిపోతా ఉన్నారు, కీలక నేతలందరూ కూడా లొంగిపోతా ఉన్నారు. సో కీలక నేతలే లొంగిపోయినప్పుడు మరి నేను ఒక జిల్లా స్థాయి కమిటీలో మెంబర్ గా ఉన్నాను, నేను లొంగిపోవడం తప్పేముందంటూ కూడా ఆయన లొంగిపోయి చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇదొక శుభ పరిణామం. ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో చాలా కీలక నేత ఈ మల్లేష్ అని కూడా చెప్తా ఉన్నారు. సో మరి సతీష్, ఇక మరి కొంతమంది ఎవరైనా లొంగిపోనున్నారు, లేకపోతే ఇక్కడతో ఆపరేషన్ కగార్ అయిపోయినట్ల ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ఇంకా ప్రస్తుతం కూబింగ్ నడుస్తా ఉంది. ఆయనతో పాటు 2 మహిళా నేతలు కూడా లొంగిపోయారు. రాను పోడియం, సో ఇంకో కేడర్ పోడియం కూడా 2 మహిళలు లొంగిపోయారు. సో వీళ్ళకి సంబంధించి కూడా దాదాపు 2 లక్షల రివార్డ్ అయితే ఉంది. ఇంకా కూబింగ్ నడుస్తా ఉంది. ఇంకా కొంతమంది కీలక నేతలు ఉన్నారు. ఇంకా
ఏదైతే ఈ ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేత మరి వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్నది కూడా పోలీసులు చెప్తున్న ప్రాథమిక సమాచారం. సో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మొత్తం రాత్రి పగలు కూడా మొత్తం కూపింగ్ నడుస్తా ఉంది. సో ఈ మొత్తం వ్యవహారానికి కూడా మరి ఎందుకంటే ఏదైతే ఈ 30 రోజుల గడువు ఉంది కాబట్టి ఆ గడువులోపు ఈ మొత్తం మావోయిస్టులను పట్టుకోవాలి. లేదు అని అంటే మొత్తం ఈ కర్రెగుట్టలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ మొత్తం జల్లెడ పట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే వీళ్ళు లొంగిపోయారు. ఇంకొంత ముందు కూడా లొంగిపోయే అవకాశం ఉంది అంటూ కూడా మరి బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఇంకా ఎంతమంది లొంగిపోతారు, ఎప్పటిలోపు ఈ ఆపరేషన్ కగార్ 2 అనేది ముగుస్తుంది అనేది కూడా తెలుస్తుంది రేణు. దాంతో పాటుగా ఏదైతే ఈ 30 రోజుల సమయం ఉందో ఆ సమయానికంటే ముందే మావోయిస్టులంతా కూడా లొంగిపోతారు అనేది కూడా మరి స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే కీలక నేతలు అందరూ లొంగిపోయారు కాబట్టి దాదాపు ఇంకొక వారం రోజుల్లో మావోయిస్టు మొత్తం కూడా లొంగిపోయే అవకాశం ఉంది. ఇంకొక 200-300 మంది మావోయిస్టులు మాత్రమే, దేశవ్యాప్తంగా కూడా ఒక 200 నుంచి 300 మంది ఉన్నారు అనేది కూడా పోలీసులు అధికారికంగా చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఏదైతే మావోయిస్టులు లొంగుబాటు గురించి ఒక టార్గెట్ పెట్టుకుందో కేంద్ర ప్రభుత్వం, మొత్తం కూడా దానికి తగ్గట్లుగా కూడా పావులు కదుపుతూ ఉన్నారు. తొందరలోనే ఈ ఆపరేషన్ కగార్ అనేది ముగియనుంది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ 2 కొనసాగుతూ ఉంది. దీంట్లో కూడా కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా లొంగిపోయేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగించే విధంగానైతే చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇక దాంట్లో భాగంగానే ఈరోజు చూస్తే గనక కాంకేర్ బిఎస్ఎఫ్లోని ఎస్పీ నిఖిల్ రకేచా ఎదుట లొంగిపోయారు మల్లేష్. ఇతడు లొంగిపోయేటప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, కీలకమైన నేతలే లొంగిపోతున్నప్పుడు, జాతీయ స్థాయి నాయకులు లొంగిపోతున్నప్పుడు తాను బస్తర్ కమిటీలో మెంబర్ని, తాను లొంగిపోతే ఏంటి అంటూ కూడా మల్లేష్ చెప్పడం జరిగింది. ఇక ఇది చూస్తే కనుక ఈ బస్తర్ ప్రాంతంలో కూడా మావోయిస్టులకు కూడా ఒక చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంతం కూడా ఇక్కడ. అయితే ఇతను లొంగిపోయే ముందులే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ అందరితో తాను మాట్లాడి లొంగిపోయాడు. అదే సమయంలో గ్రామస్తులందరూ కూడా రక్షణ కల్పిస్తూ అతన్ని తీసుకొని వెళ్ళి ఆ తర్వాత లొంగిపోయే విధంగా చేశారు.